చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ళ పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు. ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీ వయసు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు. చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు. మీకు కంపెనీ వాళ్ళు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన మెటీరియల్ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల మీకు 5వ తేదీన శాలరీ ఇస్తారు. పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీరు ఢిల్లీ, పూణే, హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు, పురుషులు, మహిళలు, స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ జాబ్లో మీరు రోజుకి 6 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే. ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం, మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి. ఈ జాబ్లో చిప్స్ ప్యాక్ చేసి అమ్మడం. అది ఎలాగంటే ఆల్రెడీ కట్ చేసిన ఆలు మరియు వెజిటబుల్ చిప్స్ ని కిలో ₹50కే అమ్ముతున్నారు. మీరు వాటిని తెచ్చుకుని డీప్ ఫ్రై చేసి చిన్న చిన్న ప్యాకెట్స్ గా ప్యాక్ చేసి దుకాణాల్లో వేసి మంచి లాభాలని సంపాదించవచ్చు. మీరు సొంతంగా కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మంచి మార్జిన్ ఉంటుంది. తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకొని కంపెనీ వారికి పంపించాలి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి. ఇదండి మీరు చేయాల్సిన పని. సులభంగా ఉంది కదా? ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి. చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు. ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్. దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు. ఉదయం 9 గంటలకు మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు. కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి. ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు. నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి.
ప్యాక్ చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది. ఈ జాబ్కి మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి. అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ 1214. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ 1214. ఇలా అప్లై చేసిన 2 రోజుల్లో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు.